యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో పరువము పొంగే వేళలో పరదాల వెందుకు ఈ పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. నేను ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నాను. వోకల్ అంటే గాత్ర సంగీతము, కీబోర్డు. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయంలో చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పరువము పొంగే వేళలో పరదాల వెందుకు. ఈ పాట ఆత్మగౌరవం అనే చిత్రంలోనిది. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గానం పి సుశీలమ్మ, ఘంటసాల గారులు. రాగం విషయానికి వస్తే నా దృష్టిలో ప్రధానంగా మేచ కళ్యాణి రాగం. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 కలుపుతారన్నమాట. ఫారెన్ నోట్స్ నేను తర్వాత వివరణిస్తాను. ఈ మేచ కళ్యాణి రాగం 65వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస. సంపూర్ణ రాగములు అంటే ఏమిటంటే జనక రాగములన్నీ కూడా సంపూర్ణ రాగములే. ఆరోహణలో 7 స్వరాలు ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి, అంటే సరిగమ పదనిస. అవరోహణలో కూడా సానిదప మగరిస అని క్రమ పద్ధతిలో ఉంటాయి అన్నమాట. ఆరోహణలో 7 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి. దీన్ని ఒరిజినల్గా సంపూర్ణ రాగం అని అంటాం అనమాట. అయితే దీన్ని సంపూర్ణ రాగం అని కూడా అంటారన్నమాట. జనక రాగములన్నీ సంపూర్ణ రాగములే. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, గాత్రి అంతరగాంధారము, మాటు ప్రతిమధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీత్రి కాకలి నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అందం కోసం మావన్ శుద్ధ మధ్యమాన్ని, నీటు కైస్కి నిషాదాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు. మన ఈ మేచ కళ్యాణి రాగాన్ని హిందుస్థానీలో రాగ్ యమన్ అంటారన్నమాట. తాళం విషయానికి వస్తే చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. అంటే చతురస్రం అంటే 4 క్రియలు అనమాట. ఒక్కొక్క మనకి ఇక్కడ క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. ఎలాగంటే కిట్ట తక్క 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 అని. కొంచెం హుషారుగా ఉంటాకి ఒక్కొక్క క్రియకు 2 స్వరాలు 2 జతుల చొప్పున కూడా వేస్తారన్నమాట. హుషారుగా ఉంటుందన్నమాట. కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క ఎలా అయినా వేసుకోవచ్చు. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 3వ శృతిలో పాడారన్నమాట. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 3వ శృతిని, ఈ క్యాషియోని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారన్నమాట. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ అంటే 3వ శృతి. ఇప్పుడు మన స్కేలు, మన శృతి మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు అనమాట. పాటకి స్వరాలు పాడుకోబోయే ముందు మనం మేచ కళ్యాణి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగమ పదని సాని ధప మగరి సా, సరిగమ పదని సాని ధప మగరి సా. లో పిచ్లో ఏమీ వాడలేదు స్వరాలు. అయితే తారాస్థాయి షడ్జమం వరకే ఉన్నాయన్నమాట మనకి ప్రయోగాలు అన్నమాట. తారాస్థాయి సా వరకే.
పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. పరువము పొంగే వేళలో పరదాల వెందుకో, చెంగున లేచి చేతులు సాచి చెలియ నన్నందుకో, ఓ చెలియ నన్నందుకో. గపపమ పాసా పామ పా గపదా పగా సగా గగరి గాసా గగరి గాసా దపగరి రి గదా దపగరి రి గసా. గపపమ పాసా గపమ పా గపదా పగా సరి గగరి గాసా గగరి గాసా దపగరి రి గదా దపగరి రి గసా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచి అనమాట, ధృతకాలం అంటే స్పీడ్గా. త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. అందమైన హృదయం నీది, హృదయమున్న అందం నీది, పప్ప పాసా సరిమా పాగా పపదగా మదాపా నీపా, పప్ప పాసా సరిమా పాగా పపదగా మదాపా నీపా, పపద ధని ని దాని ని దాపా పని ని దాపా మాగా మాగా పపదగా గరి గరి సా గపపమ పాసా గపమ పా గపదా పగా సరి గగరి గాసా గగరి గాసా దపగరి రి గదా దపగరి రి గసా. రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరం జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. వేచియున్న వెలుగే నీవు, దాచుకున్న కలయే నీవు, పాప పాప మప మాసా మామ మామ గమ పామగా, పాప పాప మప మాసా మామ మామ గమ పామగా, మగ మదా దని దని నీ పా మప నీద పప సాగా పా మప గారి సరి గారి సా గప మ పాసా పామ పా గపదా పగా సగా గగరి గాసా గగరి గాసా దపగరి రి గదా దపగరి రి గసా. లాస్ట్ చరణం మూడో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా ఫస్ట్ చరణం సెకండ్ చరణం లాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే ఒక అక్షరం వదిలివేసి పాడటం అన్నమాట. ధృతకాలం అంటే స్పీడ్గా. త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. మంచువోలే కనిపించేవు, మధుర బాధ రగిలించేవు, పాప పాసా సరిమా పాగా పపదగా మద పానీ పా పాప పాసా సరిమా పాగా పపదగా మద పానీ పా పాద నీ దాని దాపా నీ దాపా పమగా మాగా పాప గారి సరి గారి సా గప పమ పాసా పామ పా గపదా పగా సగా
గగ్గరి గా సా గగ్గరి గా సా దప గరి రి గదా దప గరి రి గ సా. థ్యాంక్ యూ అండి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ అనమాట. ఏవో కొన్ని పాటల స్వరాలు పాడుకుంటూ అని కాకోకుండా అది సంగీతంలో అయితే నేర్చుకున్న పాటలకు పాడతారనమాట. ప్రతి పాట అది లైట్ మ్యూజిక్కా, ఫోక్ మ్యూజిక్కా, లేకపోతే మూవీ సాంగ్సా, ఏదైనా సరే అనమాట. ఇలా స్వరాలు పాడటం యాజ్ ఇట్ ఈజ్గా అది ఒక ప్రక్రియ అనమాట. అది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. ఒక 3 months నుంచి నేను ఇక్కడ పాడిన ప్రతి పాట కూడా ఒక 1 weekలోనో 10 daysలోనో అక్కడ కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసుకున్న వారైనా సరే ఆ వీడియోని చూస్తే మీకు ఈజీగా మీరు ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా ప్లే చేసుకోవచ్చు అనమాట. మరి ఆ లింక్ను కూడా ఓపెన్ చేసుకుని మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.